నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ట్రేడ్ అవుతున్నాయి. ఓఎన్జీసీ, ఏషియన్ పెయింట్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ అలాగే బజాజ్ ఫిన్సర్వ్ ట్రెండ్ షేర్లు లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫోసిస్, ఎటర్నల్, విప్రో, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మార్కెట్స్ కి సంబంధించి తమ విశ్లేషణ అందించేందుకు బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సార్, శుక్రవారం వడ్డీ రేట్లు తగ్గింపు తర్వాత నిఫ్టీ 25,000 పైన ట్రేడ్ అవుతూ కనిపిస్తుంది. కానీ 25,234 దాటి అది వెళ్లేదు. సో బ్యాంక్ నిఫ్టీ కూడా 57,000 నుంచి కరెక్షన్ వచ్చింది. సో ఈ రోజు నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ రోజు కదా సార్. సో చార్ట్లను బట్టి నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ ఎలా కనిపిస్తున్నాయంటారు? లాస్ట్ 4 days నుంచి ప్రాబ్లీ ఒక టైట్ రేంజ్ లో ట్రేడ్ అవుట్ చూస్తున్నాండి. సో మీరు అన్నట్టు ఫ్రైడే రోజు ఏదైతే ఆర్బీఐ రేట్ కట్ అనౌన్స్ చేసిందో ఆ రోజు ఒక బిగ్ ర్యాలీ రావటం చూసాం. దాని తర్వాత ఓన్లీ ఎక్స్టెండింగ్ టాప్స్ అవుతున్నాయి. సో మండే రోజు గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పటికీ 25,160 అండ్ నిన్న హై 25,222. సో 25,234 సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే కనుక ఐ థింక్ లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో ఏదైతే హై ఉందో 2024 అక్టోబర్ ఆ హై దాటలేకపోతుంది. సో అదొక కీ రెసిస్టెన్స్ పాయింట్ ఉంటుంది. లాస్ట్ 4 days గా కూడా ఒక రివర్సల్ బార్సే రావటం చూస్తున్నాం టాప్ లో. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే కనుక మార్కెట్ హరీలో ఒక అప్ మూవ్ వచ్చే ఛాన్సెస్ కనిపించలేదు అండ్ ప్రాబ్లీ ఇక్కడ కొద్దిగా కాషియస్ గా ఉండాలని మనకి ఇండికేషన్ ఇస్తుంది. అఫ్ కోర్స్ 25,234 దాటినాక మళ్ళీ 300 to 400 పాయింట్స్ ర్యాలీ వస్తుంది కాబట్టి అక్కడ లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు సమ్ స్టాప్ లాస్ పెట్టుకుని. మీన్ వైల్ ఈ రేట్ లో లాంగ్ పొజిషన్స్ కి రిస్క్ రివార్డ్ అంత ఫేవరబుల్ గా లేదు అని మార్కెట్ మనకు సూచిస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం 24,826 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అదొక కీ సపోర్ట్ గా మనకి నిలుస్తుంది. మేబీ మార్కెట్ ఒక 150-200 పాయింట్స్ పడితే కనుక అక్కడ లాంగ్ పొజిషన్ బిల్డ్ చేసే ప్రయత్నం చేయాలి. సో ఆల్ ఇన్ ఆల్ 24,8 నుంచి 25,3 మధ్యలో మార్కెట్ ఫర్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ కూడా కదలాడే ఛాన్సెస్ ఎక్కువ ఉంది అన్లెస్ ఒక బిగ్ బ్రేక్అవుట్ ఆర్ సమ్ న్యూస్ బేస్డ్ ర్యాలీ ఏదైనా వస్తే కనుక. సో ఈ రోజు ఎక్స్పైరీ మనం చూస్తే కనుక టాప్ స్మార్ట్ మనీ ఏదైతే ఉందో మేబీ 25,150 దగ్గర యాజ్ ఆఫ్ నో ప్లే చేస్తుంది. సో మనకి సెకండ్ సెషన్ లో టూ పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకవేళ 25,250 పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది, లేదంటే కనుక 3-day లో ఏదైతే ఉందో 24,050 దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వాలటాలిటీ అనేది ప్రాబ్లీ సెకండ్ హాఫ్ లోనే మనకి కనపడే ఛాన్స్ ఉంది. బట్ యాజ్ ఆఫ్ నో 25,150 దగ్గర ప్లే అనేది మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడే మీరు అన్నట్టు బ్యాంక్ నిఫ్టీ ర్యాలీ పోస్ట్ ఆర్బీఐ అనౌన్స్మెంట్ తర్వాత 1000 పాయింట్స్ ర్యాలీ చాలా చాలా సునాయాసంగా రావటం చూసాం. అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 400-450 పాయింట్స్ కూడా కరెక్ట్ అవటం చూసాం. సో ఈ నేపథ్యంలో బ్యాంక్ నిఫ్టీ 55,790 అంటే ఇక్కడ నుంచి ఒక 900 పాయింట్స్ కిందనే సపోర్ట్ ఉంది కాబట్టి ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక మంచి కరెక్షన్ వస్తేనే వన్ షుడ్ ట్రై టు బై. సో ఓవరాల్ జిస్ట్ ఏంటంటే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా బై ఆన్ టిప్స్ గా చెప్పుకోవాలి. ఓకే సార్, కాలర్ ఉన్నారు బెంగళూరు నుంచి యోగానంద్ గారు. హలో అండి. హలో అండి, గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు ఎంఆర్ఎఫ్ షేర్ అండ్ టీడీఎస్ లాంగ్ టర్మ్ కోసం ఎంట్రీగా వచ్చేస్తాం సార్ నాకు. See, MRF is a SIP kind of stock అండి. సో ఎనీ టైమ్ యూ కెన్ స్టార్ట్ బయింగ్ దట్. సో మనం కూడా గతంలో చూసాం ప్రాబ్లీ స్టాక్ అఫ్ కోర్స్ ఇది F&O లో ఉన్న నేమ్ ఇది. సో డెఫినెట్లీ కొద్ది వాలటాలిటీ అనేది ఉంటుంది. సో గతంలో కూడా ఈ స్టాక్ బిలో 1 lakh కూడా ఆల్మోస్ట్ రావటం చూసాం. సో సబ్ 1 lakh అరౌండ్ ఏప్రిల్ ఆ టైంలో అబౌట్ 1,02,000 దాకా వచ్చింది అండ్ ఇప్పుడు మళ్ళీ 135 దాకా వెళ్ళటం చూస్తున్నాం. సో 1,51,000 అనేది ఆల్ టైమ్ హై ఇది. సో ఆల్రెడీ మనకి 147 నుంచి కరెక్ట్ అవుతూ కరెంట్లీ 1,35,000 ఉంది. సో ఒక గ్యాప్ ఫార్మేషన్ మనం చూస్తున్నాం అండి చార్ట్స్ లో, విచ్ ఇస్ 1,30,375. సో ఇక్కడ నుంచి కూడా ఒక 4-5,000 పాయింట్స్ పడితే కనుక ఒక గ్రేట్ ఎంట్రీ పాయింట్ అవుతుంది. అక్కడ వన్ షుడ్ ట్రై టు బై. ఇంకా అక్కడ నుంచి ఫర్దర్ కరెక్ట్ అయిందంటే కనుక 200-day మూవింగ్ యావరేజ్ ఏది ఉంటుంది 1,25,951. సో ఈ 2-3 ప్రైస్ పాయింట్స్ లో యూ షుడ్ ట్రై టు బై, నాట్ టు మిస్ అవుట్ ద ఆపర్చునిటీ. ఎవ్రీ మంత్ వాట్ ఎవర్ యూ వాంట్ టు బై, సే 10 shares కొనాలి అంటే కనుక ఎవ్రీ మంత్ 1 share యూ షుడ్ ట్రై టు బై. ఓకే సార్, నెక్స్ట్ కరీంనగర్ నుంచి కిషన్ గారు ఉన్నారు. హలో అండి. హలో మేడం, నమస్కారం. నమస్కారం అండి రాజేందర్ గారు. నమస్తే సార్. ఈ లాంగ్ కోసం కరారో ఇండియా, కరారో సి ఫర్ కల్కటా, ఏ ఫర్ అండమాన్, ఆర్ ఫర్ రష్యా ఏ రేట్ లో తీసుకోవచ్చు సార్? ఇంకొకటి నేను శ్రీరామ్ ఫైనాన్స్ 610లో తీసుకున్నాను. లాంగ్ కోసం ఉంచుకోమంటారా, ఎగ్జిట్ కమ్మంటారా? ఐ థింక్ కరారో ఇండియా ప్రాబ్లీ ఇట్స్ న్యూ లిస్టింగ్ నేమ్ లా కనిపిస్తుందండి. ఐ థింక్ 2024 డిసెంబర్ లో లిస్ట్ అయిన నేమ్ ఇది. సో 682 దగ్గర లిస్ట్ అయ్యి ఆల్రెడీ 253 దాకా కరెక్ట్ అవటం చూసాం.
సో ఇట్స్ ఇన్ ద ప్రైస్ డిస్కవరీ ప్రాసెస్ అంటామండి. సో అట్లీస్ట్ మనకి 1 year చార్ట్స్ ఉంటేనే there would be a clear trend. Otherwise డెఫినెట్లీ మీరు ఈ స్టాక్ ని అక్యూములేట్ చేయొచ్చు, ఎందుకంటే అప్ సైడ్ 586 కనిపిస్తుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే 483 ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ ఉందో దాని కింద ఉన్న కాలం కొద్దిగా వీక్నెస్ ఉండే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ మార్కెట్ కరెక్ట్ అవుతే 381 దాకా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ 381 నుంచి 586 రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి డిప్స్ వచ్చినప్పుడు ఐ థింక్ లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ లో యూ షుడ్ ట్రై టు బై. అండ్ శ్రీరామ్ ఫైనాన్స్ ఇట్స్ ఎ గ్రేట్ బై అండి. సో మనకి నిఫ్టీలో ఉన్న నేమ్ అండ్ ప్రీవియస్లీ 730 దాకా వెళ్ళి ఆల్రెడీ 490కి వచ్చి అగైన్ డబల్ టాప్ ఫార్మేషన్ దిశగానే వెళ్తుంది. 687 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో డెఫినెట్లీ ఇది ఈజీగా 730 కూడా క్రాస్ అయ్యి మేబీ 800-850 ఇన్ ద నెక్స్ట్ 3 to 4 quarters వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బికాస్ ఎఫ్ఎండోలో ఉంది కాబట్టి బ్యాంకింగ్ నేమ్స్ సెల్లింగ్ వచ్చినప్పుడు ఈ స్టాక్ కూడా సెల్లింగ్ కి గురవచ్చు. ప్రాబ్లీ ఇది 200-day మూవింగ్ యావరేజ్ గతంలో ఐ థింక్ దాని బిలో వచ్చినప్పుడు సపోర్ట్ పాయింట్ అనేది తీసుకుంది, విచ్ ఇస్ 610. సో ఆన్ ఇన్ ఆల్ 610 టు మేబీ 750 ఆర్ 800 వరకు ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. డిప్స్ వచ్చినప్పుడు ఇంకా యాడ్ కూడా చేసే ప్రయత్నం చేయొచ్చు. స్టీప్ కరెక్షన్స్ అరౌండ్ 610. ఓకే సార్ అయితే డిఫెన్సివ్ సెక్టర్ లైన్ ఐటీ, ఫార్మా ర్యాలీ చేస్తున్నాయి, కానీ బ్యాంకులు అలాగే పిఎస్యు స్టాక్స్ మాత్రం కరెక్షన్ లో ఉన్నాయి. సో ఈ సమయంలో ట్రేడింగ్ కోసం ఎలాంటి అవకాశాలు కనిపిస్తున్నాయంటారు? ఐ థింక్ లాస్ట్ 5-6 days గా మనం చూస్తే కనుక సెక్టర్ రొటేషన్ చాలా స్పీడ్ గా జరగటం చూస్తున్నాం అండి. ఫర్ ఇన్స్టెన్స్ ఐటీ నేమ్ వన్ ఆఫ్ ది వీకెస్ట్ సెక్టర్ మనం అనుకుంది, ఆల్మోస్ట్ 6% ర్యాలీ అయింది గత 3 రోజుల్లో. సో ఇలాంటి టైంలో అక్కడ షార్ట్ టర్మ్ ట్రేడర్స్ కానీ ఎవరైనా స్ట్రక్ అయి ఉంటే కనుక దే షుడ్ ట్రై టు ఎగ్జిట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ లాంటి స్టాక్స్ ప్రీవియస్ స్వింగ్ హై కి చాలా దూరంలో ఉన్నప్పటికీ ప్రాబ్లీ ఐ థింక్ ఇంటర్మీడియట్ హై ఏదైతే ఉందో 1732 దగ్గర ఉంది. స్టాక్ ఆల్రెడీ 1300 నుంచి కరెంట్లీ 1609 దాకా రావటం చూసాం. అండ్ 1678 ఈస్ 200-day మూవింగ్ యావరేజ్. సో అక్కడ డెఫినెట్లీ ఐ థింక్ సెల్లింగ్ కి గురయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి వన్ షుడ్ ట్రై టు టేక్ ప్రాఫిట్స్ ఇన్ టెక్నాలజీ స్పేస్ లో అట్లీస్ట్. ఆఫ్ కోర్స్ ఫార్మాలో ఐ థింక్ లాట్ ఆఫ్ స్టాక్స్ ఒక న్యూ హైస్ బ్రేక్అవుట్స్ రావటం చూస్తున్నాం. సో నిన్న మనం చూసాం వకార్డ్ లాంటి స్టాక్స్ ప్రీవియస్లీ 1760 దాకా వెళ్ళి 1150కి వచ్చి నిన్న హ్యూజ్ వాల్యూమ్ తోటి ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ రావటం చూసాం. అండ్ ఇట్స్ జస్ట్ అబౌట్ 200 points ఫ్రమ్ ఆల్ టైమ్ హై 2025 అయితే 2013 లో వచ్చిందో ఆల్ టైమ్ హై దగ్గరలో ఉంది. కాబట్టి ఇలాంటి స్టాక్ ని వాచ్ లిస్ట్ లో పెట్టుకోవాలి. ఓన్లీ థింగ్ ఏంటంటే 10-15-20% పెరిగినాక కొంటాం అనేది ఇట్స్ నాట్ ఎ గ్రేట్ ఐడియా, బట్ డెఫినెట్లీ వాచ్ లిస్ట్ లో పెట్టుకుని యూ షుడ్ ట్రై టు అక్యుములేట్ దోస్ స్టాక్స్. సో ఆ కోలో మనకి ఐ థింక్ ఈవెన్ ఎస్ఎంఎస్ ఫార్మా కూడా పోస్ట్ రిజల్ట్స్ అబౌట్ 265 నుంచి 248 దాకా రావటం చూసాం. మళ్ళా హై కాంకర్ చేసే ప్రయత్నం చేస్తుంది. సో అలా వీ షుడ్ చూస్ ద స్టాక్స్ అండ్ వీక్నెస్ ఎక్కడైతే ఉన్నాయో స్టాక్స్ వాటిల్లో ఎగ్జిట్ కూడా తీసుకునే ప్రయత్నం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాట్కో లాంటి స్టాక్ అబౌట్ 1500 నుంచి 750 దాకా కరెక్ట్ అయ్యి ఫార్మా ర్యాలీలో నౌ ఇట్స్ గోయింగ్ అప్ టు 950 కైండ్ ఆఫ్ లెవెల్. సో అగైన్ 1100 లో దానికి రెసిస్టెన్స్ ఉంటుంది. కాబట్టి ఐ థింక్ అలాంటి స్టాక్స్ ప్రాఫిట్ బుకింగ్ తీసుకోవడం కూడా ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో మార్కెట్ గివ్స్ ఆపర్చునిటీ అండి ఆల్వేస్. At the same time, defense names lo we should try to choose some stocks. For example, shipping names lo Mazagon, DRS and stocks top nunchi almost 10-15% correct ayyayi. So ikkadi nunchi 5% kinda support points unnai kabatti maybe inko 4-5% barthe ganaka defense names lo especially shipping lo one should try to add position for at least 6 months time frame. Okay sir, caller unnaru Medak nunchi Vijayశ్రీ garu. Hello andi. Hello, good morning madam. Good morning andi, మాట్లాడండి. యునైటెడ్ స్పిరిట్స్ ప్రెసెంట్ రేట్ లో తీసుకోవచ్చా సార్? ఐ థింక్ యునైటెడ్ స్పిరిట్స్ నిన్న మనం చూసామండి, వాళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్ రావటం చూసాం. ఆ కంపెనీకి మహారాష్ట్ర గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు చార్జెస్ పెంచడం చూసాం. ఐ థింక్ సేల్స్ ట్యాక్స్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్. సో అలాంటప్పుడు ప్రాబ్లీ ఎక్సైజ్ డ్యూటీ పెంచడం చూసాం, నాట్ సేల్స్ ట్యాక్స్. సో అలాంటప్పుడు సెల్లింగ్ డెఫినెట్లీ మనకు కనపడుతుంది. అదే నిన్న జరగటం చూసాం. బట్ అగైన్ మీకు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఐ థింక్ దీస్ ఆర్ ద ఆపర్చునిటీస్ అండి. సో ఎప్పుడైతే బ్యాడ్ న్యూస్ వస్తుందో అప్పుడే మనకి చీప్ లో దొరుకుతుంది స్టాక్. సో డెఫినెట్లీ యూ షుడ్ ట్రై టు బై అండి. కరెంట్లీ 1500 ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే 1450 అనేది ఒక గ్రేట్ సపోర్ట్ ఉంటుంది 200-day మూవింగ్ యావరేజ్. సో 1500 లో ఇక్కడ యూ షుడ్ బై 30% అండ్ 1450 వచ్చేసరికి ఐ థింక్ యునైటెడ్ స్పిరిట్స్ లో ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉంటాం. ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా. ఓకే సార్, నెక్స్ట్ విజయవాడ నుంచి అంజలి గారు కాల్ చేస్తున్నారు. హలో అండి. హలో అండి, నమస్తే రాజేంద్ర గారు. నమస్తే. ఏదైనా స్టీల్ సెక్టర్ లో ఏమైనా స్టాక్స్ ఉంటే బెస్ట్ స్టాక్స్ కొనడానికి షార్ట్ టర్మ్ కి చెప్పగలరా? ఏదండి సెక్టర్ ఏదన్నారు? స్టీల్ సెక్టర్ అండి, స్టీల్ సెక్టర్. స్టీల్, ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ ప్రాబ్లీ ఐ థింక్ ర్యాలీ రావటం చూసామండి మనం.
ఈ టైంలో ఫ్రంట్ లైన్ తో ఉంటేనే ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా అన్న ఉద్దేశం. ఆఫ్ కోర్స్ టాటా స్టీల్ సేల్ ఇవన్నీ కూడా బాగున్నప్పటికీ ఐ థింక్ జేఎస్డబ్ల్యూ స్టీల్ చాలా ప్రామిసింగ్ గా ఉంది చార్ట్స్ లో. సో మీరు షార్ట్ టర్మ్ కోసం అడుగుతున్నారు కాబట్టి స్టాప్ లాస్ కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి. అఫ్ కోర్స్ ఈ టైంలో స్టాప్ లాస్ ఇస్ వెరీ ఫార్. సో 905 ఏదైతే ఏప్రిల్ లోస్ ఉందో దట్ విల్ బికమ్ ఏ స్టాప్ లాస్. సో అగైన్ మీకు ఒక 4 to 5% కింద కొంటే కనుక దేర్ ఇస్ ఏ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. కరెంట్లీ 1000 అరౌండ్ ఉంది. మేబీ అరౌండ్ 960, 970 దగ్గర ఒక మంచి ఆపర్చునిటీ ఉంటుంది విచ్ ఈస్ అబౌట్ 200-day మూవింగ్ యావరేజ్. సో ఈ స్టేజ్ లో కొన్నా కూడా మీకు దెర్ ఇస్ నో హార్మ్, బట్ ఓన్లీ మీరు షార్ట్ టర్మ్ అడుగుతున్నారు కాబట్టి రిస్క్ రివార్డ్ ఫేవరబుల్ గా లేదు ఈ స్టేజ్ లో. సో 950, 960 వస్తే కనుక జేఎస్డబ్ల్యూ షుడ్ ట్రై టు బై. అండ్ మేబీ 1075 ఏదైతే ఆల్ టైమ్ ఉందో అది మేబీ ఇన్ ద నెక్స్ట్ 1 quarter మళ్ళా క్రాస్ అయ్యి కూడా మేబీ 1150 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో జేఎస్డబ్ల్యూ స్టీల్ ఈజ్ ఎ బై విత్ ఎ స్టాప్ లాస్ ఆఫ్ 932 గా చెప్పుకోవచ్చు. ఓకే సార్, నెక్స్ట్ నిజామాబాద్ నుంచి గణేష్ గారు కాల్ చేస్తున్నారు. హలో అండి. హలో గణేష్ గారు మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. హలో సార్, నాకు ఒక స్టాక్ అండ్ 2 మ్యూచువల్ ఫండ్స్ గురించి కొద్దిగా చెప్పండి సార్. స్పందన స్ఫూర్తి 795 లో తీసుకున్నాను సార్. అది 1200 వరకు వెళ్ళింది, అది అమ్మలేకపోయాను. ఇప్పుడు లాస్ లో ఉన్నాను సార్, 64% లాస్ లో ఉన్నాను. ఇప్పుడు లాస్ బుక్ చేస్తే లేకుంటే హోల్డ్ చేస్తే ఏమన్నా పెరిగే ఛాన్సెస్ ఉందా? ఇంకొకటి సార్, ఈ మ్యూచువల్ ఫండ్ సార్ మోతిలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ తీసుకున్నాను సార్. ఎస్ఐపి చేస్తున్నాను, మంత్లీ 5000 ఎస్ఐపి చేస్తున్నాను సార్. మీరు ఫస్ట్ స్పందన స్ఫూర్తి ఈజ్ ఏ వెరీ వెరీ వెల్త్ డిస్ట్రాయర్ అండి. సో మనం 2024 జనవరిలో మీరు అన్నట్టు 1243 హై వెళ్ళటం చూసాం. అక్కడి నుంచి ఏ మంత్ కూడా గ్రీన్ క్యాండిల్ రాలేదు. సో 1242 స్ట్రైట్ 193 ఇన్ ద లాస్ట్ 1.5 year రావటం చూసాం. అఫ్ కోర్స్ ఇప్పుడు కొద్దిగా పుల్ బ్యాక్ వస్తుంది స్టాక్ లో, బట్ ఏదైనప్పటికీ నా ఉద్దేశంలో మీ 600 రావడం అనేది ఇట్స్ వెరీ వెరీ టఫ్ అనిపిస్తుంది యాజ్ పర్ చార్ట్స్. ఇన్ఫాక్ట్ ఈ 386 క్రాస్ అవటమే కొద్దిగా కష్టం అనిపిస్తుంది విచ్ ఇస్ 200-day మూవింగ్ యావరేజ్. ఒకవేళ అది క్రాస్ అయింది అంటే కనుక 519 to 590 వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇఫ్ యు ఆర్ లక్కీ ప్రాబ్లీ ఆ 520, 550 మధ్యలో యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్ అండి. లేదు అంటే కనుక ఐ థింక్ యు ఆర్ స్ట్రక్ విత్ ఎ రాంగ్ స్టాక్ అని మనం ఇప్పుడు చెప్పుకుంటాం. సో డెఫినెట్లీ పుల్ బ్యాక్స్ వచ్చినప్పుడు యూ షుడ్ ట్రై టు బుక్ లాసెస్ ఇలాంటి స్టాక్స్ అండ్ కన్వర్ట్ ఇట్ టు బెటర్ ఐడియాస్. అండ్ మీరు మోతిలాల్ మిడ్ క్యాప్ లో ఎస్ఐపి చేస్తున్నారు, ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా అండి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మీకు 5000 రూపీస్ ఏదైతే మంత్లీ ఇన్వెస్ట్ చేస్తున్నారో మీకు అట్లీస్ట్ ఆ మనీ ఏదైతే పూల్ చేస్తున్నారో ఎవ్రీ మంత్ అట్లీస్ట్ 5 years వరకు మీకు అవసరం పడకూడదు. ఇన్ కేస్ మీకు ఎమర్జెన్సీ వచ్చి ఆ ఫండ్ లోన్స్ తీయాల్సి వస్తే కనుక మిడ్ క్యాప్ సమ్ టైమ్స్ అండర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అదర్వైజ్ ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా, డెఫినెట్లీ కంటిన్యూ చేయమని చెప్తాను. నెక్స్ట్ 5 years ఐ థింక్ మార్కెట్ ఈస్ గుడ్. అండ్ మిడ్ క్యాప్స్ లో కూడా ఎస్ఐపి మోడ్ లో చేస్తున్నారు కాబట్టి కరెక్షన్స్ కూడా వచ్చినప్పుడు మీకు తక్కువలో కూడా యూనో మీరు యూనిట్స్ దొరుకుతాయి కాబట్టి యూ షుడ్ ట్రై టు కంటిన్యూ. అండ్ నెక్స్ట్ 5 years వరకు మీరు ఆ మనీ తీయొద్దని నా సజెషన్. ఓకే సార్, నెక్స్ట్ విజయవాడ నుంచి సురేష్ గారు కాల్ చేస్తున్నారు. హలో అండి. హలో సార్, రాజేంద్ర గారు నమస్కారం సార్. నమస్తే అండి. సార్ నా దగ్గర ఒక 4 స్టాక్స్ ఉన్నాయి సార్. ఆజాద్ ఇంజనీరింగ్ వచ్చి 1750 లో కొన్నాను. కెనరా బ్యాంక్ వచ్చేసి 83 లో ఉన్నాయి. సింబల్ ఫర్టిలైజర్ అండ్ జియో ఫైనాన్స్ సార్. వీటి గురించి చెప్పండి సార్. ఒకవేళ పడితే ఇంకా కొనుక్కోవాలనుకుంటే లెవెల్స్ చెప్పండి సార్. సో ఐ థింక్ ఆల్ గుడ్ నేమ్స్ లోనే ఉన్నారండి. ఇన్ఫాక్ట్ మీకు కెనరా బ్యాంక్ 4 రూపీస్ డివిడెండ్ కూడా అనౌన్స్ చేస్తుంది, సబ్ 100 లో ఉంది, మంచి ఎంట్రీ పాయింట్ కూడా మీది. సో ఇట్స్ ఏ హోల్డ్ డెఫినెట్ గా. ఐ థింక్ ఆజాద్ కూడా ప్రాబ్లీ మీరు హైలో కొన్నప్పటికీ కొంచెం ఇట్స్ ఏ గుడ్ స్టాక్. సో ఈ స్టాక్ ని షుడ్ ట్రై టు యావరేజ్. సో 1460 అలా వచ్చింది అంటే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ లో షుడ్ ట్రై టు బై ఆజాద్. అండ్ మీకు లాంగ్ టర్మ్ లో ఇది అగైన్ 2080 ఏదైతే లాస్ట్ ఇయర్ జూలైలో రావటం చూసాం అది ఈజీగా కాంకర్ అయ్యే ఛాన్సెస్ మనకి చార్ట్స్ లో కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ 1160 అనేది ఒక బాటమ్ ఫార్మేషన్ కూడా జరగటం చూసాం ఆజాద్ లో. ఇంకా అదర్ నేమ్స్ లైక్ చంబల్ అండ్ జియో ఫర్టిలైజర్ స్పేస్ ఇట్స్ ఆల్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఉన్న సెక్టర్ అండి అది. సో దానిలో కేర్ఫుల్ గా ఉండాలి. ఇన్ కేస్ మీకు చంబల్ ఉంది అనుకుంటే కనుక ఐ థింక్ యూ షుడ్ ఫ్రీక్వెంట్లీ బుక్ ప్రాఫిట్స్ అని చెప్పుకోవచ్చు. అఫ్కోర్స్ జియో ఫైనాన్స్ కూడా డబల్ బాటమ్ ఫార్మేషన్ జరిగింది అరౌండ్ 200. అగైన్ ఆల్మోస్ట్ 50% గెయిన్స్ రావటం చూసాం లాస్ట్ 3 to 4 months లో. సో ఇది కూడా ట్రేడింగ్ జోన్ లో ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి, బిట్వీన్ 370 and 240. సో అప్పర్ సైడ్ ఆఫ్ ద రేంజ్ వస్తే జియోలో రిలయన్స్ జియోలో ఒకసారి జియో ఫైనాన్స్ ఐ థింక్ యూ షుడ్ ట్రై టు బుక్ ప్రాఫిట్స్ అప్పర్ రేంజ్ లో. ఎందుకంటే ఇట్స్ ఏ నిఫ్టీ స్టాక్ నౌ అండ్ వాలటాలిటీ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది దానికి. అదర్వైజ్ ఆదాజ్ అండ్ కెనరా షుడ్ హోల్డ్ ఫర్ లాంగ్. సార్ కాలర్ ఉన్నారు సార్ కావలి నుంచి వెంకటనారాయణ గారు. హలో అండి. నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి. టాటా టెక్నాలజీ
ఆపర్చునిటీ, రెండోది వచ్చేసి కల్పూర్ ప్రాజెక్టు ఎంట్రీ ప్రైస్ చెప్పండి. టాటా టెక్నాలజీస్ ప్రాబ్లీ ఇంకా కరెక్షన్ మోడ్ లో ఉన్న స్టాక్ అండి. సో ఈ స్టాక్ ఆల్రెడీ మనం చూసాం 597 దగ్గర బాటమ్ అయింది. అఫ్ కోర్స్ ఇది లిస్టింగ్ నేమ్ నుంచి 1400 నుంచి హాఫ్ కూడా అవటం చూసాం. మోర్ దెన్ హాఫ్ కరెక్ట్ అయింది. ఐ థింక్ ఎగ్జాక్ట్లీ హాఫ్ ప్రైస్ లో అవైలబుల్ ఉంది. దీనిలో స్ట్రెంత్ రావాలంటే అట్లీస్ట్ 827 దాటితేనే స్ట్రెంత్ వస్తుంది, విచ్ ఈస్ అబౌట్ 60 రూపీస్ ఫ్రమ్ కరెంట్ మార్కెట్ ప్రైస్. బట్ అగైన్ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయ్యి ఐటీలో మీరు ఫేవరబుల్ ఉంటే కనుక యూ షుడ్ ట్రై టు అక్యూములేట్ అండి. సో 721 అనేది ఒక మంచి సపోర్ట్ పాయింట్ గా తెలుస్తుంది స్వింగ్ లో. అండ్ దాని తర్వాత అన్ఫార్చునేట్లీ 640 దగ్గరే ఒక మేజర్ సపోర్ట్ ఉంది. సో ఐ థింక్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ యూ షుడ్ ట్రై టు డూ ఎస్ఐపి అండి టాటా టెక్నాలజీస్ లో. ఐ థింక్ దట్ విల్ గివ్ యూ సమ్ గుడ్ రిటర్న్స్ ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ గా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇంకో స్టాక్ మీరు అడిగింది రియల్ ఎస్టేట్ నేమ్ అండి, కల్పతరు పవర్ ఏదైతే ఉందో, ప్రాబ్లీ కల్పతరు ప్రాజెక్ట్స్. సో ఈ స్టాక్ కూడా ప్రాబ్లీ 1180 దగ్గర ట్రేడ్ అవుతుంది కరెంట్ మార్కెట్ ప్రైస్. సో ఇది కూడా స్టాక్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ నేమ్స్ లాగే టాప్ నుంచి చూస్తే కనుక ఒక మంచి కరెక్షన్ గురైంది. సో ప్రీవియస్లీ ఇది క్లోజ్ టు అబౌట్ 1430 దాకా వెళ్ళటం చూసాం, లో ఆల్మోస్ట్ 800-850 దాకా రావటం చూసాం. సో దీనిలో ఎంట్రీ పాయింట్ మీరు తీసుకోవాలంటే కనుక మనం వీక్లీ చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఒక మేజర్ సపోర్ట్ అరౌండ్ 1132 దగ్గర కనపడుతుంది, విచ్ ఇస్ 5% లో ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. సో డెఫినెట్లీ ఆ రేట్ లో మీకు 3 to 6 months వ్యూ ఉంటే కనుక కల్పతరు పవర్ కూడా ఎంటర్ అవ్వచ్చు. ఓకే సార్, నెక్స్ట్ మండపేట నుంచి కాలర్ ఉన్నారు, అరుణ గారు. హలో అండి. హలో అండి, నమస్తే. నమస్తే రాజేంద్ర గారు. నమస్తే మేడం. నా దగ్గర సారీలు కొన్ని షేర్స్ ఉన్నాయండి, 510 రూపీస్ లో. అలాగా నేను దాన్ని యాడ్ చేసుకొచ్చా షార్ట్ టర్మ్ కోసం. దాని ఎంట్రీ అండ్ ఎగ్జిట్ వాల్యూ చెప్పగలరా? ఏ షేర్ అండి? ట్రాన్స్ఫార్మర్స్ అంటే ఏమంటారు? అది TARIL అండి. టారిల్, రైట్. ఓకే. ఈ స్టాక్ మనకు చూస్తే కనుక 512 దగ్గర ట్రేడ్ అవుతుందండి. ఈ స్టాక్ లో ఐ థింక్ మిడ్ క్యాప్ లో కరెక్షన్స్ వచ్చినా దీనిలో కరెక్షన్ ఎక్కువ రాలేదండి, మేబీ బికాస్ ఆఫ్ ద సెక్టర్ అనుకుంటాను. సో ఇది జనవరిలో 648 దగ్గర టాప్ అవుట్ అవటం చూసాం అండ్ 363 లో రావటం చూసాం. సో ఆల్రెడీ మీకు 500 లో ఉన్నాయి కాబట్టి ఈ టైంలో షుడ్ బి వెరీ పేషెన్స్, ఎందుకంటే చాలా చాలా సైడ్ వేస్ లో ట్రేడ్ అవుతున్న నేమ్ ఇది. సో పర్ డే 4-5 lakhs కన్నా వాల్యూమ్ ఎక్కువ జరగదు అండ్ ఇలాంటి స్టాక్స్ లో పార్టిసిపేషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. బట్ అగైన్ 451 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది, విచ్ ఇస్ 200-day మూవింగ్ యావరేజ్. అది వస్తే కనుక యూ షుడ్ ట్రై టు డెఫినెట్లీ బై. సో నా ఉద్దేశంలో ఇది ఈజీగా నెక్స్ట్ 2-3 quarters కనుక హోల్డ్ చేస్తే ప్రాబ్లీ 648 కూడా దాటి మేబీ 750 or 800 కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఉన్న స్టాక్ ని హోల్డ్ చేయండి. 450 వస్తే కనుక ఫర్దర్ గా యూ షుడ్ యాడ్. ఓకే సార్, నెక్స్ట్ విజయవాడ నుంచి రాజు గారు కాల్ చేస్తున్నారు. హలో అండి. నమస్తే అండి రాజేంద్ర గారు. నమస్తే. మ్యారికో 722 లోనే ఎన్సిసి 262 లో ఉన్నాయి సార్. అది హోల్డ్ చేయమంటారా లేకపోతే షార్ట్ టర్మ్ కి? అగైన్ షార్ట్ టర్మ్ కి అయితే రెండు కూడా మీరు కొద్దిగా హై ప్రైస్ లోనే కొన్నారండి, ఎందుకంటే మ్యారికో మనకు చూస్తే కనుక 736 ఇది ఫిబ్రవరిలో ఆల్ టైమ్ హై. బట్ ఐ థింక్ మీరు మంచి స్టాక్ లో ఉన్నారు. రీజన్ ఏంటంటే మీకు లీవర్, నెస్లే ఇవన్నీ కూడా టాప్ నుంచి ప్రాబ్లీ ఒక 15-20% కింద ట్రేడ్ అవుతుంటే ఈ స్టాక్ అసలు ఎక్కువ పడలేదని చెప్పాలి, ఎందుకంటే ఇది 598 to 736 వెళ్ళి అగైన్ 740 లాస్ట్ మంత్ హైయర్ హైస్ ఫార్మేషన్ జరుగుతుంది కాబట్టి డెఫినెట్లీ ఉంచమని సజెస్ట్ చేస్తాను. సో 660 ఒకవేళ వస్తే కనుక యూ షుడ్ ట్రై టు యాడ్ మోర్. ఇది మ్యారికో ఏదైతే ఉందో మీకు అట్లీస్ట్ 2 to 3 quarters వ్యూ ఉంటాయి కనుక. అగైన్ ఎన్సిసి మనకు చూస్తే కనుక ప్రాబ్లీ స్టాక్ కూడా 360 ఆ లెవెల్ నుంచి ప్రాబ్లీ 170 ఏదైతే వచ్చిందో ఒక బేస్ అయితే ఫామ్ అయింది. బట్ ఇది 200-day మూవింగ్ యావరేజ్ అయితే ఉందో అది క్రాస్ అవుట్ స్ట్రగుల్ అవుతుంది. లాస్ట్ 3 to 4 weeks గా ఒక ప్రైస్ రేంజ్ అనేది స్ట్రక్ అయింది అరౌండ్ 240 హైయర్ సైడ్ అండ్ 230 లోవర్ సైడ్. సో ఏ రోజైతే ఇది 241 పైన 3-4 days క్లోజ్ అవుతుందో మేబీ 261 నుంచి 280 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో మీరు 262 లో కొన్నారు కాబట్టి కొద్దిగా పేషెన్స్ అవసరం. హోల్డ్ చేయమని సజెస్ట్ చేస్తాను. ఈవెన్చువల్లీ ఇది 320 దాకా కూడా నెక్స్ట్ 1 year లో వెళ్ళే ఛాన్సెస్ అయితే కనపడుతుంది కాబట్టి హోల్డ్. ఒకవేళ మార్కెట్ లో బాగా కరెక్షన్ వచ్చి ఇది అరౌండ్ 220 వస్తే కనుక యాడ్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా ఎన్సీసీలో. ఓకే సార్, నెక్స్ట్ రాజమండ్రి నుంచి రవి గారు కాల్ చేస్తున్నారు. హలో అండి. నమస్తే రాజేంద్ర గారు. బిఎస్సి సిడిఎస్ఎల్ తగ్గిపోతుందండి, ఏం చెప్తానే ఒకటిని. ఆ ఎంఎస్సి వర్క్ ఫామ్ కొనొచ్చా అన్నది. బిఎస్సి సిడిఎస్ఎల్ ఏం తగ్గలేదండి, ఎంత పెరిగి ఎక్కడి నుంచి రీట్రేస్ అవుతుందో మనం చూడాలి అది. సో లాస్ట్
3 months లో ఫర్ ఇన్స్టెన్స్ బిఎస్సి చూస్తే కనుక 1600 నుంచి 3030 దాకా రావటం చూసాం. సో స్టాక్ ఎప్పుడైతే డబుల్ అవుతుందో ప్రాఫిట్ బుకింగ్ న్యాచురల్లీ ఉంటుందండి. సో నా సజెషన్ అయితే యూ షుడ్ హోల్డ్ ఆన్ టు బిఎస్సి, ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఒక బ్రేక్అవుట్ వచ్చింది. సో ఇలాంటి బ్రేక్అవుట్ వచ్చినప్పుడు కొద్దిగా కన్సాలిడేషన్ లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. నో డౌట్ ఇక్కడ నుంచి 10% అప్ సైడ్ ఉన్నా కూడా ఈక్వల్లీ 5 to 10% డౌన్ సైడ్ కూడా ఉంటుంది ఇన్ కేస్ ఫార్మా స్పేస్ లో ప్రాఫిట్ బుకింగ్ వస్తే కనుక. సో మనం గమనించాల్సింది ఏంటంటే ఎనీ సెక్టర్ ఎనీ స్టాక్ ఒక హ్యూజ్ ర్యాలీ వచ్చిన కన్సాలిడేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేదంటే కరెక్షన్ గురయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే మీరు ఓన్ చేసే స్టాక్స్ లో చూస్తున్నాం. సో డెఫినెట్లీ ఇక్కడైతే హోల్డ్ అనే చెప్తాను, ఎందుకంటే బిఎస్సి 2600 ఆ రేంజ్ లో ఒక మంచి సపోర్ట్ పాయింట్ ఉంటుంది. సిమిలర్ స్టోరీ సిడిఎస్ఎల్ 1989 ఆల్ టైమ్ హై, ఈ మంత్ 1828 హై రావటం చూసాం. సో అక్కడి నుంచి కరెక్షన్ గురవుతుంది మీరు అన్నట్టు, బట్ 1600 దగ్గర ఒక మంచి సపోర్ట్ ఉంది కాబట్టి ఈ రెండు స్టాక్స్ కూడా ఈ స్టేజ్ లో అయితే హోల్డ్ అని చెప్తాను. ఇన్ కేస్ మీకు ఫ్రెష్ మనీ ఉంటే కనుక ఒకాట్ ఫార్మా 2-3 ప్రైస్ పాయింట్స్ మేబీ 1800 నుంచి 1650 వరకు ఫ్రెష్ బయింగ్ అయితే డెఫినెట్లీ చేయొచ్చు. మీకు 6 months టైం ఫ్రేమ్ ఉంటుంది. సార్ నెక్స్ట్ గుంటూరు నుంచి నాగేశ్వరరావు గారు కాల్ చేస్తున్నారు. హలో అండి. హలో, నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఐడియా కొద్ది 250 షేర్లు తీసుకున్నాను సార్, ఉంచుకోమంటారా లేకపోతే చెప్తారని? ఏ ప్రైస్ లో అండి? 580లో తీసుకున్నాను సార్. 580 అంటే ఆల్మోస్ట్ మీరు కొద్దిగా టాప్ లోనే కొన్నారని చెప్పాలండి, ఎందుకంటే ప్రాబ్లీ ఈ మంత్ హై 627 వచ్చినా కూడా కరెంట్లీ అరౌండ్ 579 దగ్గర ఉంది. సో ఈ స్టేజ్ లో రిస్క్ టు రివార్డ్ అంత గ్రేట్ లేదు షార్ట్ టర్మ్ కి అయితే, ఎందుకంటే ఇది ఏప్రిల్లో 304 రూపీస్ ఉన్న స్టాక్ ఆల్మోస్ట్ 627 డబల్ అవుట్ అని చూసాం. బట్ అగైన్ చార్టికలీ మనం మంత్లీ చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఇది 1314 2023 ఏప్రిల్ నుంచి కరెక్ట్ అవుతూ 300 దాకా రావటం చూసాం. ఇప్పుడు ఒక పుల్ బ్యాక్ ర్యాలీ వస్తుంది. సో ఇలాంటి స్టాక్స్ లో రిస్క్ అనేది ఉంటుందండి. మీరు ఉన్న స్టాక్ ని స్టాప్ లాస్ పెట్టుకుంటారంటే కనుక యూ షుడ్ హోల్డ్. ఈ స్టేజ్ లో స్టాప్ లాస్ ఇస్ 500 క్లోజ్ బిలో. ఇన్ కేస్ 652 దాటి పైన క్లోజ్ అయితే 711 నుంచి 757 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. అక్కడ యూ షుడ్ ట్రై టు ఎగ్జిట్, ఆర్ 757 వచ్చినప్పుడు ట్రైలింగ్ స్టాప్ ఏదైతే ఉందో మీ కాస్ట్ కి పెట్టుకుంటే ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో ఇలాంటి స్టాక్స్ రిట్రేస్మెంట్ వచ్చినప్పుడు వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్, అండ్ బ్లైండ్ గా అయితే ఈ స్టాక్ లో హోల్డింగ్ అయితే ఉండకూడదని నా సజెషన్. ఓకే సార్, నెక్స్ట్ పొదుల నుంచి కాలర్ ఉన్నారు సాయి గారు. హలో అండి. హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, మాట్లాడండి సాయి గారు. నా దగ్గర ఏబిడిఎల్ ఒక 100 షేర్స్ 300 రూపీస్ లో ఉన్నాయి, అండ్ ఈఎంఎస్ లిమిటెడ్ ఒక 100 షేర్స్ 780 లో ఉన్నాయి. కొంచెం ఈఎంఎస్ అయితే 25% లాస్ లో ఉన్నాను. ఐ థింక్ ఏబిడిఎల్ ఈస్ అ గ్రేట్ చార్ట్ అండి. స్టాక్ అయితే ప్రాబ్లీ మనకి 436 ఏదైతే ప్రీవియస్ హై ఉందో అది ఈ మంత్ బ్రేక్అవుట్ అవటం చూసాం, 454 కూడా వెళ్ళటం చూసాం. సో డెఫినెట్లీ ఇట్స్ ఏ హోల్డ్ అని చెప్తాను నేను. అండ్ ప్రాబ్లీ ఇది ఐ థింక్ 500 520 ఇన్ ద నెక్స్ట్ 1 quarter వచ్చే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో ఈ స్టాక్ అయితే డెఫినెట్లీ హోల్డ్. అండ్ ఈఎంఎస్ లిమిటెడ్ ప్రాబ్లీ ఒక డౌన్ ట్రెండ్ లో ఉన్న నేమ్ అండి ఇది. మనం చూసాం డిసెంబర్ లో టాప్ అవుట్ అయింది స్టాక్ 1016 దగ్గర, అక్కడి నుంచి కరెక్షన్ జరుగుతుంది. బట్ గుడ్ థింగ్ ఏంటంటే 535 దగ్గర ఒక గ్రేట్ సపోర్ట్ ఉంది ఈ స్టాక్ కి. సో లాస్ట్ 4 months లో ఇది 535 to 695 మధ్యలో ట్రేడ్ అవుతున్న నేమ్ ఇది. సో నా ఉద్దేశంలో ఈ కన్సాలిడేషన్ ఇంకా కొనసాగే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే ఇది 625 ఆర్ 695 క్రాస్ అవుతే కనుక 850 దాకా కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒకవేళ మీకు పేషెన్స్ టెస్ట్ చేస్తుందండి ఇది, నెక్స్ట్ 2-3 months కూడా ఒక రేంజ్ లో స్పెండ్ చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ ఏ మంత్ అయితే బ్రేక్అవుట్ వస్తుందో 700 పైన 850కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అక్కడ యూ షుడ్ ట్రై టు బుక్ సమ్ ప్రాఫిట్స్ అనే నా సజెషన్. ఓకే సార్, థ్యాంక్ యూ అండి రాజేంద్ర గారు. మార్కెట్స్ మీద మీ అనాలిసిస్ అందించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ABN బిజినెస్. నమస్తే.